మరికొద్ది రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ విధ్వంసం మొదలు కాబోతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా జెట్ స్పీడ్ తో సిద్ధం చేస్తున్నారు పవర్ స్టార్. ఇలా వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఫుల్ గా ఎంగేజ్ చేస్తున్న పవన్ ఆ తరువాత అభిమానులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్నారట. ఇంతకీ ఏంటా షాక్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. పొలిటికల్ కెరీర్ కారణంగా ఆ మధ్య సినిమాలకి దూరంగా ఉన్న పవన్ ఇప్పుడు వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ హరిహర వీరమలు రిలీజ్ అయింది. మరికొద్ది రోజుల్లో ఓజీ కూడా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ మీద కూడా సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు పవర్ స్టార్. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్ వీలైనంత త్వరగా ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో మరో నెలలోగా సినిమాను పూర్తి చేయాలన్నది పవన్ ప్లాన్. ఇంత త్వరగా సినిమాలు పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ కమిట్ అవ్వటం లేదు. దీంతో అసలు పవన్ ప్లాన్ ఏంటి అన్న చర్చ మొదలైంది. పొలిటికల్ కెరీర్ మీద ఫోకస్ చేసేందుకే పవన్ ఇంత వేగంగా సినిమాలు పూర్తి చేస్తున్నారు. 2026 తర్వాత పవన్ మళ్లీ కెమెరా ముందుకొచ్చేది ఎప్పుడన్న విషయంలో డైలమా నెలకొంది. 2029 ఎలక్షన్స్ వరకు బ్రేక్ ఇస్తారా, లేదంటే మధ్యలో సినిమాలు చేస్తారా అన్న విషయంలో క్లారిటీ అయితే లేదు. ఏదేమైనా మరోసారి పవన్ సిల్వర్ స్క్రీన్ జర్నీలో లాంగ్ బ్రేక్ అయితే గ్యారంటీ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.